కాళేశ్వరం కమిషన్ విచారణ కీలక ఘట్టానికి చేరుకుంది. ఇవాళ కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయనను కమిషన్ విచారించనుంది. ఉదయం 8 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ హైదరాబాద్ బయలుదేరనున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కమిషన్ విచారణ తర్వాత నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ ని కలిశారు. విచారణలో అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఆయనతో చర్చించినట్లు తెలుస్తుంది. నిన్న మరోసారి కూడా ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ అడిగే ప్రశ్నలన్నింటికీ వివరంగా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే హరీష్ రావు చెప్పిన సమాధానాలే కేసీఆర్ చెబుతారా లేక ఆయన ఇంకేమైనా కొత్తగా చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్లో అందిస్తారు. నగేష్, చెప్పండి, ఈ రోజు అయితే అటు కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ ని విచారించనుంది. కేసీఆర్ ఏం చెప్తారనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఈ కేసు అయితే కేసీఆర్ విచారణతో పులి స్టాప్ పడుతుందనుకోవచ్చు. డీటెయిల్స్ ఏంటి? ఇవాళ విచారణకు హాజరవుతామని చెప్పి కేసీఆర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నిన్న రాత్రి మెసేజ్ వచ్చింది. 11 గంటలకు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతాడని చెప్పి వాళ్ళు మెసేజ్ లో పేర్కొన్నారు. కానీ కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఇప్పటికే 109 మంది ఇంజనీర్లని, అలాగే మాజీ మంత్రులుగా ఉన్న అప్పటి ఈ ఈటెల రాజేందర్ని, అలాగే హరీష్ రావును కూడా విచారించింది. అంటే వీళ్ళందరూ కూడా ఇందులో కీలకంగా కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఎలా నిర్మాణం జరిగింది, తుమ్మిడిహట్ట నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి జరిగింది, వీటికి సంబంధించి ఖచ్చితంగా కేసీఆర్ అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా సంతకాలు పెట్టాడు కాబట్టి కేసీఆర్ నుంచి వివరణ కోరే అవకాశం కనిపిస్తుంది. ఈటెల రాజేందర్ కూడా కేబినెట్ నిర్ణయంతో జరిగిందని చెప్పి చెప్పుకొచ్చారు. కానీ ఇందులో ఓవరాల్ గా కర్మకర్త క్రియ కేసీఆర్ఏ మొత్తం డిజైన్ నిర్మాణం గాని మార్పు గాని మొత్తం ఓవరాల్ గా కేసీఆర్ఏ నిర్ణయాలు తీసుకున్నాడని చెప్పి ఈటెల రాజేందర్ కూడా అన్నాడు. కానీ హరీష్ రావు మాత్రం రాజకీయంగానే విమర్శిస్తున్నాడు కానీ టెక్నికల్ గా కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి క్లియర్ గా చెప్పలేకపోతున్నాడు. పొలిటికల్ గా తాము సరిగా నిర్మాణం చేశాము, ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది అన్న యాంగిల్ తీసుకొస్తున్నాడు. కానీ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి గల కారణాలు ఏంటి, అక్కడ నిర్మాణం జరిపేటప్పుడే సరైన టెక్నికల్ గా ఇంజనీర్లతో ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు, 10 ఏళ్లు కట్టాల్సిన ప్రాజెక్ట్ 3 ఏళ్లలో ఎందుకు తొందరగా క్లోజ్ చేశారు, ఎందుకు నిర్మాణం చేశారు, మేడిగడ్డ కుంగుబాటు అన్నారం గాని సుందిళ్ళ గాని ఇవన్నీ కోతకు గురై లీకేజ్ డోర్ల ద్వారా ఎందుకు వాటర్ ఇదే అయిపోయింది, వీళ్ళని ఎందుకు ఆపారని చెప్పి వీటికి సంబంధించి కూడా ఖచ్చితంగా అడిగే అవకాశం కనిపిస్తుంది. 3 ఏళ్ల బ్యారేజ్ లో కుంగుబాటు లీకేజ్లు వాటి ఎందుకు గురయ్యన్న క్వశ్చన్లు కూడా అడిగే అవకాశం కనిపిస్తుంది. మేడిగడ్డ డ్యామేజ్ అయిందన్న విషయంగా తెలియగానే ముఖ్యమంత్రిగా అప్పుడు కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎందుకంటే దానికి సంబంధించి ఆ పగుళ్ళు గాని అది మొత్తం పాడవడం కానీ వాటికి సంబంధించి ఎందుకు వాళ్ళు మళ్ళీ రిపేర్ చేయడానికి ముందుకు ఎందుకు వెళ్ళలేదు, ప్రాణహిత చేయవలని కాదని మేడిగడ్డ పేరుతో రీడిజైనింగ్ చేయాలనే ఆలోచన ఎవరికి వచ్చింది, కాళేశ్వరం బ్యారేజ్లకు కేబినెట్ ఆమోదం ఉందా, ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఏమున్నాయన్న క్వశ్చన్లు కూడా అడిగే అవకాశం కనిపిస్తుంది. నీటి లభ్యత కానీ రీడిజైనింగ్ కానీ లొకేషన్ల మార్పు కానీ మేడిగడ్డ కుంగుబాటు అన్నారం సుందిల నిర్మాణ లీకేజీలకు సంబంధించి ఇంజనీర్లు రిటైర్డ్ ఇంజనీర్ల సలహాలు వంటి అంశాలపైన కూడా కేసీఆర్ ని కమిషన్ ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ కాళేశ్వరం అంటూ పదే గ్లోబల్ ప్రచారం చేసుకున్న వాళ్ళ పార్టీకి సంబంధించి కూడా ఏం చెప్తారనేది ఒక ఉత్కంఠ నెలకొంది. నీళ్లు నిధులు నియామకాల పైన నిర్మాణమైన కాళేశ్వరం చాలా సందేహాలకు సమాధానాలు అనేది కేసీఆర్ నుంచి రావాల్సి ఉంది. 1,00,000 కోట్ల సంపాదన అనేది కాళేశ్వరం బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి చెప్తున్న అంశాన్ని కూడా కాళేశ్వరం కమిషన్ అడిగే అవకాశం కనిపిస్తుంది. ప్రాజెక్టు నిర్మాణానికి మొదట 30,000 కోట్లు, తర్వాత 60,000 కోట్లు, తర్వాత 90,000 కోట్లు. ఆ నిర్మాణానికి సంబంధించి ఎందుకు ఎప్పటికప్పుడు బడ్జెట్ లో పెంపుదల జరిగింది. సో నిర్మాణం జరుగుతున్న ఆ క్రమంలో చుట్టుపక్కల వాటికి నీళ్లు కూడా ఎక్కువ మొత్తంలో మంతని కానీ ఆ చుట్టుపక్కల కాళేశ్వరం పక్కన ఉన్న పొలాలకు కానీ 100 ఎకరాల్లో కూడా
నీళ్లు ఇప్పటికి కూడా అంటే ఎక్కువ మొత్తంలో నీళ్లు వస్తే కనుక అవన్నీ మునిగిపోయే ప్రమాదం ఉంది. అంటే తుమ్మిడిహట్టి నుంచి డిజైనింగ్ మార్చడం అనేది పెద్ద లోపంగా చెప్తున్నారు. ఈ క్రమంలోనే వాటన్నిటికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఖచ్చితమైన క్వశ్చన్లు అడిగే అవకాశం కనిపిస్తుంది. మరి కేసీఆర్ ఏం చెప్తారు ఏంటనేది కూడా ఖచ్చితంగా చూడాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఒక పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే వేలాది మంది కమిషన్ దగ్గరకు రావాలి, ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కమిషన్ పేరుతో వేధిస్తున్నారన్న యాంగిల్ కూడా తీసుకొస్తున్నారు. ఇక జాగృతి నేత ఎమ్మెల్సీ కవిత కూడా ఇవాళ 10 గంటలకు కాళేశ్వరం కమిషన్ కు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తన తండ్రికి ఇచ్చిన నోటీసులపైన బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి స్పందన తెలియజేయలేదు, నిరసన కార్యక్రమాలు చేపట్టలేదు. డైరెక్ట్ గానే బీఆర్ఎస్ పార్టీని అటాక్ చేస్తూ ఆమె మాట్లాడుతోంది. ఈ క్రమంలోనే కవిత కూడా అంటే కేసీఆర్ 11 కి విచారణకు వస్తున్న సందర్భంలో 10 గంటలకే కమిషన్ దగ్గరకు వచ్చి మరి తన తండ్రిని కలుస్తారా లేదంటే బయట నిరసన వ్యక్తం చేస్తారనేది చూడాల్సి ఉంది. కానీ కేసీఆర్ తో పాటు హరీష్ రావు గాని, అప్పుడు మాజీ ఇంజనీర్లుగా ఉన్న విద్యాసాగర్ గాని, చాలా మంది అంటే వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కాళేశ్వరం కమిషన్ బీఆర్కే భవన్ కు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. పోలీసులు ఇవాళ ఉదయం 7 గంటల నుంచే ఎక్కడికక్కడ బారికేట్లను పెట్టి అంటే బీఆర్ఎస్ శ్రేణులు కానీ ఆందోళన చేస్తున్న వ్యక్తులందరినీ కూడా ఎవరిని కూడా అంటే కాళేశ్వరం కమిషన్ బీఆర్ఎస్ అయితే బీఆర్కే భవన్ ఉందో అక్కడికి రాకుండా వాళ్ళందరినీ బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ 11 కి అంటే తను ఫామ్ హౌస్ నుంచి 10 గంటల 9:30 గంటల ప్రాంతంలో బయలుదేరే అవకాశం కనిపిస్తుంది. తదుపరి తెలంగాణ భవన్ లో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ పిలుపుని కూడా వెంటనే చూడాల్సి ఉంది. అక్కడ నుంచి డైరెక్ట్ గానే కాళేశ్వరం కమిషన్ ముందు పీసీ ఘోష్ ముందు అయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ ఓపెన్ కోర్టులో పీసీ ఘోష్ వర్సెస్ కేసీఆర్ అనేది కూడా ఉత్కంఠ రేపుతున్న అంశం. పీసీ ఘోష్ ఇప్పటికి ఒక ప్రశ్నావళి తయారు చేసుకుని కాళేశ్వరం కుంగుబాటు అంటే మేడిగడ్డ రీడిజైనింగ్, తుమ్మిడిహట్ట నుంచి మార్పు, ప్రాణహిత సేవలే కాదని ప్రాజెక్టు నిర్మాణము, సో అంటే సుందిల్లా అన్నారం ఈ పంప్ హౌజుల నిర్మాణం, ఇప్పటికే విద్యుత్ పేరిట భారీ ఎత్తున అంటే తెలంగాణ ప్రభుత్వము బిల్లులు చెల్లించడం కావచ్చు, ఈ అంశాలకు సంబంధించి అంటే ఇక్కడ ఈక్వల్ గా అంటే ఎన్ని వేల ఎకరాలకు నీరు పారుతోంది, ఎంత కరెంటు అక్కడ ఖర్చు అవుతుంది, సో వీటన్నిటికి సంబంధించిన అంశాలు కూడా ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని డిజైనింగ్ మార్పులు లోపాల పైన కూడా డైరెక్ట్ క్వశ్చన్లు అడిగే అవకాశం కనిపిస్తుంది. ఎస్ నాగేష్, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కూడా అటు నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ వర్గాల్లో ఎలాంటి చర్చ లేదు. బట్ ఏ రోజైతే భారీ ఎత్తున కూడా అటు కమిషన్ ముందుకు వచ్చేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ రోజు బీఆర్ఎస్ వర్గాలు ఏం చేయబోతున్నాయి, అలాగే దానికి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పోలీసులు భారీ ఎత్తునే అంటే పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ అంటే తను మొదట ఫామ్ హౌస్ నుంచి బయలుదేరే విషయాన్ని పోలీసులు దృష్టిలో పెట్టుకున్నారు. అక్కడి నుంచి మొదలుకొని తెలంగాణ భవన్ వరకు వచ్చే రూట్ లో బందోబస్తు కావచ్చు, తెలంగాణ భవన్ నుంచి కాళేశ్వరం కమిషన్ బీఆర్కే భవన్ కు వచ్చే బందోబస్తు విషయంలో గట్టి చర్యలు తీసుకున్నారు. అంటే కాన్వాయ్ రూపేణ పెద్ద ఎత్తున వచ్చినా కూడా ఎక్కడికక్కడే ఆ వెహికల్స్ అన్నింటినీ ఆపే అవకాశం కనిపిస్తుంది. ఓన్లీ కేసీఆర్ కాన్వాయ్ ని వెంట హరీష్ రావు ఉంటే కనుక హరీష్ రావు వాసు మిగతా మంత్రులు కొన్ని వెహికల్స్ మాత్రమే పరిమిత సంఖ్యలో వెహికల్స్ ని అలౌ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక బీఆర్కే భవన్ కి దగ్గరలోనే సచివాలయం ఉండడం, ఆ చుట్టుపక్కల కూడా బందోబస్తు చర్యల విషయంలో చాలా పకడ్బందీ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సివి ఆనంద్ సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లిని అంటే చుట్టుపక్కల ఉన్న అంటే 5 జోన్ల డీసీపీలను కూడా అలర్ట్ చేశారు. బందోబస్తు విషయంలో చాలా పకడ్బందీగా ఉండాలి, చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకొని ఆదేశాలు జారీ చేశారు. కానీ కేసీఆర్ 11 కి కమిషన్ ముందు హాజరు అయిన తర్వాత ఎంతసేపు ఉంటారన్న ఒక కొలమ అంటే వాళ్ళు కూడా ఒక టైం పద్ధతిని కూడా పెట్టుకున్నారు. అంటే గంట సేపు విచారణ జరుగుతుందా, 2 గంటలు జరుగుతుందన్న ఒక ప్రామాణికాన్ని తీసుకొని ఆ రకమైన బందోబస్తుని ఏర్పాటు చేయనున్నారు. రైట్ నగేష్, థ్యాంక్ యూ. ఈరోజు కాళేశ్వరం కమిషన్ అయితే మాజీ సీఎం కేసీఆర్ ని విచారించనుంది. మరి కేసీఆర్ ఏం చెప్తారు, కేసీఆర్ ఇచ్చే సమాధానాలతో ఈ కేసు అనేది కొలిక్కి వస్తుందా రాదా అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు అటు కమిషన్ వద్దకు చేరుకునేందుకు కూడా బీఆర్ఎస్ వర్గాలు భారీగా ఒక నిర్ణయం అయితే తీసుకున్నాయి. మరి ఈ రోజు ఏం జరగబోతుంది, కేసీఆర్ ఏం చెప్తారు అనేది కూడా వేచి